రవిచంద్ర సీరియస్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. అతని బుర్రలో ఎన్నో ఆలోచనలు, ఎప్పుడూ అలవాటులేని భావన, ఒక రకమైన నిస్సహాయత, తన మీద తనకే తెలియని కోపం, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేదేమోనన్న గిల్టీ భావం అన్నీ తెర మీదలాగా అతని మొహం మీద తారట్లాడుతుంటే, చెక్కినట్లున్న అతని మొహం పక్కగా చూసినప్పుడు దవడ ఎముక బిగుసుకుని రేవతికి భయం వేసింది. డాక్టర్ శివ, రవిచంద్ర ఏం మాట్లాడుకున్నారో తనకి తెలీదు. గట్టిగా వివరాలు అడుగుదామంటే వెనక సీట్లో మధు ఉన్నాడు. వాడికి పరిస్థితి ఎంత అవసరమో అంతే చెప్పదలుచుకుంది. అయినా నిన్నటి నుంచి ఈ వాల్టిలోగా అంత సీరియస్ విషయాలు ఏం జరుగుంటాయి? తన ఆందోళనే కానీ. ఎక్కువ ట్రాఫిక్ లేకపోయినా మొత్తానికి 40 నిమిషాలు పట్టింది డాక్టర్ శివ ఆఫీస్ చేరడానికి. అది ఒక ఆఫీస్ కాంప్లెక్స్. కేవలం 5 విడి బంగళాలు, మధ్యలో క్రమంగా పెంచబడ్డ పూల మొక్కలు. చీకట్లో సరిగ్గా రకాలు కనబడకపోయినా నేల మీద నుంచి ఫోకస్ చేసిన లైట్లతో ఎంతో అందంగా ఉన్నాయి ఆ బిల్డింగ్ ముందు. అబ్బా, ఎంత లేటుగా పనిచేస్తాడీనా అనుకుంది రేవతి. కారు పార్క్ చేసుకుని ముగ్గురు ఆఫీసులోకి వెళ్లారు. వెయిటింగ్ రూమ్లో నలుగురు వెయిట్ చేస్తున్నారు. రవిచంద్రని చూడగానే రిసెప్షనిస్టు మరి ఎలా గుర్తుపట్టిందో తెలీదు. రేవతిని, మధుని, రవిచంద్రని సాదరంగా లోపల రూంలో కూర్చోబెట్టింది. తర్వాత తెలిసింది రేవతికి. ఆవిడ పెద్దన్న గారికి 3-4 ఏళ్ల కిందట రవిచంద్ర సర్జరీ చేశాడట. ఒక పావుగంట వెయిట్ చేశాక ఒక చక్కటి అమ్మాయి, 30-40 ఏళ్ల మధ్యనుండొచ్చు, థెరపిస్ట్ వచ్చి పలకరించింది. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్ శివగారితో పనిచేశాను. వారితో బాటే హైదరాబాద్ వచ్చి వారి క్లినిక్లో ప్రత్యేకమైన పేషెంట్లకు థెరపీ ఇస్తాను. నేను కెమికల్ డిపెండెన్సీలో పీహెచ్డీ చేశాను అని చక్కటి ఇంగ్లీష్లో చెప్పింది. ఆవిడ పేరు డాక్టర్ నళిని అట. చూడగానే కనిపించినంత చిన్న వయసు కాదని రేవతికి అర్థమైంది. మొదటి పరిచయంలోనే ఎంతో సౌమ్యంగా, చురుకైన కళ్ళతో, నవ్వు మొహంతో ఉన్న నళిని రేవతికి, మధుకి కూడా బాగా నచ్చేసింది. రవిచంద్ర మొహంలో మాత్రం ఏ మార్పు లేదు. పక్కనే బల్ల మీదున్న మెడికల్ మ్యాగజైన్ ఏదో తిరగేస్తూ అంతలో ఏదో ఆర్టికల్ అతని దృష్టిని ఆకట్టుకున్నట్లు సీరియస్గా చదవడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ అతని కోసం పేషెంట్లు వెయిట్ చేయడమే తప్ప అతను ఎవరి కోసం వెయిట్ చేయడం అలవాట్లేదని అతను కూర్చున్న విధానమే చెప్తోంది. కానీ తప్పదు మరి, తామున్న పరిస్థితి అటువంటిది. డాక్టర్ నళిని తాము నెలకి 2 సార్లు కలవాలట. రఘుని కూడా తీసుకురావాలట. అసలు ఇదంతా దేనికి? డాక్టర్ శివ ఏరి తమాయించుకుని అడిగింది రేవతి. సారీ డాక్టర్ శివ, మీకు చెప్పారనుకున్నాను. ఇవాళ మధ్యాహ్నం కొన్ని బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి. మీ అబ్బాయి బ్లడ్లో మిక్చర్ ఆఫ్ కెమికల్స్ కనపడ్డాయి. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ ఒక రకంగా మీ వాడికి మంచికే జరిగింది. ఇటువంటి విషయాలు ఎంత త్వరగా డయాగ్నోస్ చేయగలిగితే అంత మంచిది. మధు కేసి తిరిగి, మధు, ఐ విల్ బీ యువర్ ఫ్రెండ్. ప్లీజ్ యాక్సెప్ట్ మీ అండ్ మై హెల్ప్ అంది. పాపం మధుకేం చేయాలో తెలియక తల ఊపాడు. ఇంతలో వెనక తలుపు తెరుచుకుని డాక్టర్ శివ గదిలోకొచ్చాడు. తాము అతని రూంలోకి వెళతామనుకున్న రేవతికి ఈ ఆఫీస్ పద్ధతి వింతగా అనిపించింది. రవికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని డాక్టర్ శివ 4 మాటలు మాట్లాడాడు. వాటి సారాంశం ఇది. రఘు కొంచెం తేరుకోగానే, అంటే 1-2 రోజుల్లో ఎంఆర్ఐ చేయించాలి. అతని మనసులో ఏ గొడవలున్నాయో, అతను కొన్ని కెమికల్స్ వాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో కనుక్కోవాలి. ఒక రకంగా ఇట్ ఈజ్ టూ ఎర్లీ టు మేక్ ఏ డయాగ్నోసిస్. కానీ నా ఇదివరకు ఉన్న అనుభవం వలన వీ హ్యావ్ టు జంప్ అట్ ఇట్ రైట్ అవే. అంటే మీరనేది? రేవతి మాట పూర్తిగా కాకమునిపే మీ వాడికి అండర్లైనింగ్గా మెంటల్ డిస్టర్బెన్స్ ఏమన్నా ఉందా అని ఆలోచిస్తున్నాను. వాట్ డూ యు మీన్? రవిచంద్ర గబాల్న లేచి నిల్చున్నాడు. ఐ విల్ టాక్ లేటర్. రవిచంద్రకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచాడు. అది తమ విజిట్కి ముగింపుగా గ్రహించాడు రవిచంద్ర. డాక్టర్ శివ అనుకోకుండా మధు దగ్గరగా వెళ్ళి, వీ విల్ టాక్ మోర్ సన్, వరీ అవ్వకు అన్నాడు. అసలు ఈ మొత్తం విజిట్ చాలా విచిత్రంగా ఉంది. ఇలా ఎప్పుడూ జరగదు అనుకుంది రేవతి. డాక్టర్ నళిని రేవతి దగ్గరగా వచ్చి, మీరు కంగారు పడకండి. డాక్టర్ శివకి చాలా అనుభవం ఉంది. ముఖ్యంగా టీనేజర్స్ ఆయన స్పెషాలిటీ. యూ విల్ గెట్ యూజ్డ్ టు హిజ్ మెథడ్స్. ఇంకొక వారానికి మీ అబ్బాయి టెస్టులన్నీ పూర్తవుతాయి. వచ్చే వారం ఇంకొక అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పింది. తాము విన్న విషయం గురించి ఆందోళన పడాలో, డాక్టర్ శివ వింత ప్రవర్తన గురించి ఆశ్చర్యపడాలో తెలియలేదు రవిచంద్రకి, రేవతికి. మాట్లాడకుండా వెనక సీట్లో కూర్చున్న మధు పరిస్థితి గాంభీర్యాన్ని అర్థం చేసుకున్నట్లు కళ్ళు మూసుకున్నాడు.
మౌనంగా కారు స్టార్ట్ చేశాడు రవిచంద్ర. భార్యాభర్తలిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా 40 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇల్లు చేరే వేళకి మధు నిద్రపోయాడు. కానీ కారు ఆగగానే లేచి కారు దిగి ఒకసారి తల్లి తండ్రికేసి చూసి గుడ్ నైట్ చెప్పి గుమ్మం దగ్గరకు వెళ్ళి తాళం చెవి కోసం తల్లికేసి తిరిగాడు. రేవతి కళ్ళ నుంచి ధారాపాతంగా నీళ్లు కారుతూనే ఉన్నాయి. మధు చూడకుండా గబుక్కున కొంగుతో తుడుచుకుని బ్యాగులోంచి తాళం చెవి తీసిచ్చింది. మధు తలుపు తీసుకుని లోపలికి వెళ్లి లైట్లన్నీ వేశాడు. తను లోపలికి వెళ్లబోతున్న రేవతి చేయి పట్టుకుని ఆపాడు రవిచంద్ర. కారు గ్యారేజీలో పెట్టి వస్తానన్నాడు. కాసేపు అలా నడిచొద్దామన్నాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాసేపు బయట వాకింగ్కి వెళ్లడం ఇద్దరికీ అలవాటు. రాత్రి 10 అయినా అది చాలా మంచి ఏరియా వలన సురక్షితంగానే అనిపిస్తుంది. అదీగాక అన్ని ఇళ్లవాళ్లు కలిసి సెక్యూరిటీ గార్డును కూడా పెట్టుకున్నారు. అయినా ఎక్కువ దూరం వెళ్లాలనుకోలేదు. తల చాలా భారంగా దిమ్ముగా అనిపించి కొంచెం చల్లగాలిలో తిరిగితే బాగుండనిపించింది. ఒక చేత్తో రేవతి చేయి పట్టుకుని అలాగే రెండో చేత్తో టై వదులు చేసుకుని గుమ్మంలోంచే టై కుర్చీ మీద పడేలా విసిరాడు. మధు 10 నిమిషాల్లో వస్తాన్నానా అని గట్టిగా అని నరసింహులు ఇప్పుడే వస్తాం అని చెప్పి బయటపడ్డాడు. ఈరోజు ఒక విచిత్రం తర్వాత ఇంకొకటి జరుగుతోంది అనుకుంది రేవతి. మామూలుగా ఎంత తొందరలో ఉన్నా ఎక్కడి వస్తువు అక్కడే పెట్టాలన్న క్రమశిక్షణ ఉన్న భర్త టై అలా పడేస్తే రేవతి నమ్మలేకపోయింది. ఇది ఎంతో సాధారణమైన విషయమైనా ఎందుకో మనసు తత్తరపడింది. కొంచెం 10 అడుగులు దూరం వెళ్ళగానే మెల్లగా రవి అంది రేవతి. ఎప్పుడో చాలా రేరుగా భర్తని పేరు పెట్టి సంబోధిస్తుంది. ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళైపోతున్న కొద్దీ రేవతి పక్కా గృహిణి అయిపోతుంది. ఎప్పుడు ఏమండి అని సంబోధిస్తుంది. ఎప్పుడైనా హాస్పిటల్లో ఎదురైతే డాక్టర్ రవి గారు అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకుంటారు. ఏం చేద్దాం రవి? నేను మాత్రం ఏం చెప్పను రేవతి. నాకు ఏమీ తెలియడం లేదు. మనం ఓపిక పట్టి వాణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. అయినా ఇప్పుడే ఏ కంక్లూజన్కి రావద్దు. అందుకే కొంచెం క్లియర్గా ఆలోచించడానికి బయటికి రమ్మన్నాను. అసలు ఏం జరిగిందో, ఈ డ్రగ్స్ ఏంటో, మెంటల్ ఇల్నెస్ ఏంటో పొంతన కుదరడం లేదు. యునో మనం పిల్లల్ని ఎంతో బాగా పెంచుకుంటున్నాం రేవతి. నాకు ఆ నమ్మకం ఉంది. ఇది మన లోపం కాదు. ఉద్వేగంగా అంటున్న భర్త మాటలకు మౌనంగా తల ఊపింది రేవతి. అయినా అనడానికి మాత్రం ఏముందని ఇంకో ఫార్లాంగు దూరం ఇద్దరూ నిశ్శబ్దంగా నడిచారు. చివరికి ఎవరి ఆలోచనల్లో వారు తిరిగి ఇంటిముఖం పట్టారు. రేవతి, నాకు రేపొద్దున్న 7:30కే కేసుంది. నువ్వు నన్ను డ్రాప్ చేసి కారు ఉంచుకో. అంత పొద్దున్నే ట్యాక్సీ వాడు కష్టం. నేను సాయంకాలమే కాల్ ట్యాక్సీ పిలుద్దామనుకున్నాను, కానీ మర్చిపోయాను. నేను రేపు రఘు నర్సింగ్ హోమ్కి రాలేను. నువ్వే వీలున్నప్పుడు వెళ్ళు గేటు తీస్తూ అన్నాడు రవిచంద్ర. మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి వంటింట్లో గ్లాసుడు నీళ్లు తాగి రవికి కూడా ఒక గ్లాసుతో నీళ్లు బెడ్రూంలోకి తీసుకువెళ్ళింది. పైకొచ్చి బాత్రూంలోకి టవలు పైజామా లాల్చి తీసుకుని వెళ్ళిపోయాడు రవిచంద్ర. ఆ తర్వాత నిశ్శబ్దంగా వచ్చి పడుకున్నాడు. రోజు పడుకునే ముందు మెడికల్ జనరల్ తిరగేయడం అతనికి చాలా అలవాటు. టేబుల్ లైట్ వేసుకుని రేవతికి డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం సేపు చదివి మెల్లగా లైటు తీసేసి పడుకుంటాడు. రేవతి రోజంతా పనులతో అలసిపోయి ఒక్కో రోజు వెంటనే నిద్రపోతుంది. ఒక్కోసారి తాను కూడా ఏదో రాసుకోవడమో మంచి పుస్తకం చదవడమో చేస్తుంది. రేవతి స్నానం చేసి బ్రష్ చేసుకుని వచ్చేసరికి రవిచంద్ర నిద్రపోతున్నాడు. అలా చీకూచింత లేనట్లు ఎలా పడుకోగలతను? నిద్రపోతున్న అతని మొహం కేసి ఓసారి చూసి వెంటనే పడుకోవాలనిపించక నిశ్శబ్దంగా వెళ్ళి పూజగదిలో కూర్చుంది. రోజు కనీసం 20 నిమిషాలైనా మెడిటేట్ చేయడం తనకి చిన్నప్పటి నుంచి అలవాటు. ఒక 10-15 నిమిషాల్లో మనసు ప్రశాంతంగా అయిపోయింది. లేచి చప్పుడు చేయకుండా బెడ్రూంలోకి వెళ్ళి ఒక పక్కగా పడుకుంది. కొంచెం సేపట్లోనే నిద్ర పట్టేసింది. పొద్దున్నే లేచి కాసేపు మొక్కల మధ్య తిరిగి పూజలకు పూలు కోయడం అలవాటు రేవతికి. సాధారణంగా రవి కన్నా ఒక అరగంటైనా ముందు లేస్తుంది తను. ఎప్పుడైనా మధ్యాహ్నం డ్యూటీ ఉన్నప్పుడు రాత్రి లేటుగా పడుకుంటే తను లేచేసరికి కాఫీ పెట్టేసేవాడు రవి. ఇవాళ అతను పొద్దున్నే కేసుందని చెప్పాడు. తనని దింపమన్నాడు. మరి వెళ్ళిపోయాడే అనుకుంది రేవతి. తన సందేహం ఇంకో అరగంటలో నివృత్తయింది. బాబుగారు మీకు తాళాలిమ్మన్నారు. వారు సాయంత్రం ట్యాక్సీలో వచ్చేస్తారంట. రవిచంద్రని దింపొచ్చినట్లున్నాడు. నరసింహులు రేవతి చేతికి కారు తాళాలిచ్చాడు. ఇంతట్లో మధు లేచి తయారవడం, వాడికి లంచ్ కట్టివ్వడం యాంత్రికంగా జరిగిపోయాయి.
ఇవాళ రఘు దగ్గరకు వెళ్లే ముందు బిల్లుల సంగతి చూడాలి. అన్నయ్య ఎప్పుడొస్తాడో కనుక్కోవాలి అనుకుంది రేవతి. తన మనసు చదివినట్లుగా రమేష్ నుంచి ఫోన్ వచ్చింది. రేపు సాయంత్రం రాగలనమ్మా, ఒక్కరోజే ఉండగలను, సరేనా? తప్పకుండా అన్నయ్య, చాలా చాలా థ్యాంక్స్. రమేష్ ఫోన్ పెట్టేశాక రేవతికి సడన్గా ప్రాణం వచ్చినట్లయింది. గబగబా ఇడ్లీకి పప్పు నానవేసింది. ఫ్రిడ్జ్లో కూరలేమున్నాయో చూసి అనసూయని పిలిచింది. ఏదన్నా ఆకుకూర తెమ్మంది మార్కెట్ నుంచి. దాంతోపాటు ఇంకో లీటర్ పాలు, దొరికితే పెరుగు తెమ్మంది. అన్నగారికి పెరుగు వడలు చాలా ఇష్టం. తను రఘుని చూసొచ్చేసరికి పప్పు నానిపోతుంది. రేపు పొద్దున్నే వడలు వేసేస్తే సాయంత్రానికి బాగా ఊరి చాలా బాగుంటాయి. సడన్గా రేవతి ఆలోచనలకి బ్రేక్ పడింది. అన్నగారు ఇంత అర్జెంటుగా వస్తున్నదెందుకు? తమ పరిస్థితి ఏంటి? తన ఈ ప్రయత్నాలేమిటి? ఏమన్నా అర్థం ఉందా? ఉన్నట్లుండి ఉత్సాహం నీటి బుడగలా చితికిపోయింది. అంతలో తమాయించుకుంది. రఘుని త్వరగానే ఇంటికి పంపేస్తారేమో. వాడికి పెరుగు వాళ్ళు ఇష్టమేగా. రవిచంద్రకి చెప్పాలి రమేష్ వస్తున్న విషయం. అవును, అన్నయ్యని తలుచుకోగానే కృష్ణ గుర్తుకొచ్చాడు. ఎన్నాళ్ళయింది అతన్ని చూసి. ప్రాణ స్నేహితుడుగా తమ కుటుంబానికి పరిచయం అయ్యి తమలో ఒకడుగా కలిసిపోయిన కృష్ణని ఎన్నాళ్ళు ఎలా మరిచిపోయింది? కృష్ణ అసలు పేరు కృష్ణమోహన్ నాయర్. ఎన్నేళ్లుగానో కేరళలో సెటిల్ అయిన వాళ్ళు. అతను మాత్రం చదువుకుని రాయవెల్లూరు వచ్చాడు. చెస్ ఛాంపియన్గా రమేష్కి కాలేజీలో పరిచయం. అన్నయ్య ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఇంటికి వచ్చేవారు కాదు. కృష్ణ మాత్రం తరచూ వచ్చేవాడు. అది కూడా ఎలా మొదలైందంటే, తలుచుకుంటే రేవతి పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది. ఒకరోజు మునిమాపు వేళ దొడ్లో తులసి కోట దగ్గర పెడదామని తను దీపం వెలిగించి తీసుకెళ్తోంది. అది అమ్మ చేసిన అలవాటు. అక్కడ వరండాలో చిన్న టేబుల్ మీద చెస్ బోర్డు పెట్టుకుని రమేష్, కృష్ణ ఆడుతున్నట్లున్నారు. సీరియస్గా ఆడుతున్నారేమో. ఇంకా పూర్తి చీకటి పడలేదని లేచి లైటు వేసుకోలేదు. తను చూసుకోలేదు. తన దృష్టంతా చేతిలోని దీపం మీద ఉండడంతో వాళ్ళిద్దరూ చెస్ బోర్డు పెట్టుకున్న బల్ల తన కాలికి తగిలి తోలబోయింది. బల్ల పూర్తిగా తన్నేయడంతో చెస్ బోర్డు పూర్తిగా కదిలిపోయి ఆట చెదిరిపోయింది. మంచి రసపొట్టులో ఉన్నారేమో. రమేష్ కళ్ళురుమి చూడబోయి చెల్లెల్ని చూసి పక్కున నవ్వేశాడు. ఇది చిన్నప్పటి నుంచి ఇంతే కృష్ణ. నాకన్నా బాగా చిన్నది కదూ. తనని ఆడనివ్వకపోతే ఇలాగే డిస్టర్బ్ చేస్తుంది అన్నాడు. అదేం లేదు, పాపం చూసుకోలేదేమో తొందరలో. ఆ, నువ్వు అలాగే వెనకేసుకొస్తే అది రేపు నిన్ను ఎతికెక్కి కూర్చుంటుంది. చెల్లెలికేసి అభిమానంగా చూస్తూ అన్నాడు రమేష్. ముందు మొహమాట పడినా తను నవ్వేసింది రేవతి. అలా పరిచయమైన కృష్ణమోహన్ క్రమంగా రేవతికి ప్రాణ స్నేహితుడైపోయాడు. చదువు రీత్యా కానీ, ఉద్యోగాలు, ఇంటర్వ్యూల రీత్యా కానీ రమేష్ అందుబాటులో లేకపోతే కృష్ణమోహన్తోనే మనసు విప్పి మాట్లాడేది రేవతి. ఒక ఆత్మీయమైన బంధం అది. ఆ స్నేహంలోని స్వచ్ఛతకి ఏ చుట్టరికము అక్కర్లేదు. కృష్ణ చదువైపోయాక వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. తర్వాత మైథిలి అన్న అమ్మాయితో పెళ్ళయింది. రేవతికి అప్పటికే పెళ్ళైపోయి రఘుకి 6 నెలల వయసు. తన పెళ్లికి కృష్ణదే హడావిడంతాను. పసివాడు ఉండడం వలన తను వెళ్ళలేకపోయింది. కానీ అన్నయ్య రమేష్ చెప్పడం కృష్ణ పెళ్లి చాలా సింపుల్గా జరిగిందని, ఆ అమ్మాయి కూడా చాలా సింపుల్గా కృష్ణకి తగినట్లే ఉందని చెప్పాడు. తను ఒక చక్కటి పూల బొకే, మంచి గంధం రాధాకృష్ణులు పంపింది. ఇంకా తర్వాత క్రమంగా తను తన సంసారంలో మునిగిపోయింది. కృష్ణ పుట్టినరోజుకి, వాళ్ళ వెడ్డింగ్ రోజుకి, దీపావళికి తప్పకుండా గ్రీటింగ్స్ పంపేది. అది కూడా క్రమంగా తగ్గిపోయి అతని పుట్టినరోజుకి మాత్రం మర్చిపోకుండా కార్డు పంపేది. అప్పుడప్పుడు రమేష్ ద్వారా కృష్ణ విషయాలు తెలుస్తూనే ఉండేవి. వాళ్ళకి పిల్లలు లేకపోయినా ఒక పాపని పెంచుకున్నారని, పాప పేరు లయ అని తెలిసింది. ఎలా ఉన్నాడో అన్నయ్యని అడగాలి అనుకుంది రేవతి. ఇవాళ ఎందుకో పాత రోజుల జ్ఞాపకాలు వదలడం లేదు. ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి గెస్ట్ రూమ్ చూడ్డానికి వెళ్ళింది రేవతి. రేవతికి ఇల్లు పొందిగ్గా పెట్టుకోవడం అలవాటు. మేడ మీద ఉన్న గదుల్లో చివరగా ఉంది గెస్ట్ రూమ్. చిన్న చిన్న పూలున్న పల్చటి కర్టెన్లు కిటికీకి అటు ఇటు శాటిన్ రిబ్బన్తో కట్టున్నాయి. కిటికీలోంచి బయటకు చూస్తే రేవతి ఇంటి వెనక వేసుకున్న చిన్న తోట కనబడుతుంది. కొద్ది దూరంలో వెనకింటి వాళ్ల కూరగాయల తోట కూడా అందంగా ఉంటుంది. రూమ్లో ఒక బుక్ షెల్ఫ్, చిన్న టేబుల్, కుర్చీ వేసింది బెడ్ పక్కన. పైన గదిలో అన్నీ సరిగ్గా ఉన్నాయని చూశాక కిందకొచ్చి కారు తీసుకుని రఘు దగ్గరకు బయలుదేరిన రేవతికి తను పొద్దుటి నుంచి ఏమీ తినలేదని గుర్తుకొచ్చింది. కారు డ్రైవ్ వేలోనే ఉంచి లోపలికెళ్ళి ఓ అరటిపండు ఒలుచుకుని గ్లాసుడు మంచినీళ్ళు తాగింది.
ఎందుకో రఘు దగ్గరకు వెళ్ళాలంటే గుబులుగా ఉంది. అయినా సర్దుకొని కారు స్టార్ట్ చేసింది. ఇంకో 45 నిమిషాల్లో నర్సింగ్ హోమ్ చేరుకుంది. నర్సింగ్ హోమ్ దగ్గర కారు ఆపుకోగానే రేవతి సెల్ మోగింది. రమేష్ తను ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా వచ్చేస్తానని, వచ్చేసరికి 6:30 అవుతుందని చెప్పాడు. సరేనని చెప్పి రేవతి నర్సింగ్ హోంలోకి వెళ్ళింది. అనుకోకుండా డాక్టర్ శివ ఎదురొచ్చాడు. రేవతి కేసి చూసి తల పంకించాడు. హీఈస్ సెటిలింగ్ డౌన్ స్లోలీ అన్నాడు. అమ్మయ్య అనుకుంది రేవతి. ఈ పూటకి వాడితో యుద్ధం తప్పుతుందన్నమాట. అలా అనుకుంటూ రూమ్ నెంబర్ 12లోకి వెళ్ళిన రేవతికి రఘు నిద్రపోతూ కనబడ్డాడు. ఇవాళ 2 చేతులకి ఉన్న ఐవీ ట్యూబులు కేవలం చిన్న బటర్ఫ్లై సూదులుగా మార్చారు. చెస్ట్ ట్యూబ్ కూడా చిన్న క్లిప్పుతో టై చేశారు. అంటే అతను బాగా ఊపిరి తీసుకున్నట్లయితే ఆ ట్యూబ్ కూడా తీసేస్తారన్నమాట. రేవతి మనసు కాస్త కుదుట పడింది. 1 గంట కూర్చున్న రఘు నిద్రలేచే సూచనలేవీ కనపడలేదు. డాక్టర్ దయాకర్ని వెతుక్కుంటూ ఆఫీసు గదిలోకి వెళ్ళింది రేవతి. ఆయన అప్పుడే వచ్చినట్లున్నారు. టేబుల్ పక్కగా నిల్చునే ఫోన్లో మాట్లాడుతున్నారు. రేవతిని గది బయటే ఉండమన్నాడు ప్యూను. కాని ఇంతలో అలికిడికి దయాకర్ గారు వెనక్కి తిరిగి రేవతిని చూసి లోపలికి రమ్మన్నట్టుగా తల ఊపారు. రేవతి మొహమాటంగానే వచ్చి టేబుల్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. బల్ల మీద ఏవో ఎక్స్రేలున్నాయి. డాక్టర్ గారు మధ్య మధ్యలో బల్ల మీద ఉన్న నోట్స్ చూస్తూ అవతల వ్యక్తితో మాట్లాడుతున్నారు. 5 నిమిషాల్లో సంభాషణ ముగించి, సారీ, ఒక పేషెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నారు. మీ వాణ్ణి చూసొస్తున్నారా అన్న ప్రశ్నకి తల ఊపింది రేవతి. చూడండి మిసెస్ రవిచంద్ర గారు, మీ వాడి సంగతి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. తనకి జరిగిన యాక్సిడెంట్ పెద్ద ప్రాబ్లం కాదు, త్వరలోనే తేరుకుంటాడు. కానీ అతని రియాక్షన్స్ చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. ఏ సంగతి నిర్ధారించడానికి ఇది చాలా ఎర్లీ. కానీ నాకున్న గట్ ఫీలింగ్తో నేను డాక్టర్ శివని పిలిపించాను. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఎవర్ హెల్ప్ యూ నీడ్. రేవతికి నిజంగా ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒకవైపు పిల్లవాడు రికవర్ అవుతాడు అంటూనే ఇంకోవైపు ఏదో తెలియని భయం పెడుతున్నాడెందుకీనా. మర్యాదగా లేచి నిల్చుని నమస్కారం పెట్టేసి బయటకొచ్చేసింది. రఘు ఎలాగో నిద్రపోతున్నాడు. ఇంటికెళ్ళిపోతే అన్నయ్య వచ్చేసరికి తను కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. రవి కోసం నర్సింగ్ హోమ్ని కారిచ్చి పంపొచ్చు. అలాగనుకుని నర్సింగ్ హోమ్ నుంచి బయటపడ్డ రేవతికి వచ్చే వారం తమ చిరకాల స్నేహితులు డాక్టర్ మాధురింట్లో పార్టీ జ్ఞాపకం వచ్చింది. అన్నట్లు శాంతి, మాధురుగారులు, ఆ అబ్బాయి రోషన్ కూడా జైపూర్ వెళ్ళాడుగా రఘుతోటి. వాడిని అడిగితే సరే, అక్కడ కాలేజీ వివరాలు తెలుస్తాయి అనుకుంది. ఇంకా కొంచెం టైం, చేతిలో కారు ఉన్నాయి కాబట్టి శాంతి వాళ్ళ 20వ వెడ్డింగ్ యానివర్సరీకి మంచి గిఫ్ట్ కొనొచ్చు. నర్సింగ్ హోమ్ నుంచి బయటపడిన రేవతి అబిడ్స్లో వెండి కొట్టు దగ్గర ఆగింది. చక్కటి దీపం సమ్మెలు జంటగా ఉన్నవి కొంది. శాంతి, మాధురు వాళ్ళ ఇల్లు చాలా అధునాతనంగా ఉంటుంది. వాళ్ళు నార్త్ నుండి వచ్చారు కాబట్టి వాళ్ళ భజనలు, పూజా విధానాలు చాలా తేడా. ఆవిడ పూజా సామాగ్రి కూడా చాలా అందంగా షోకేస్లో పెడుతుంది. దేవుడి మందిరంలో ఉన్న పూజా సామాగ్రి వేరు మళ్ళీ. అది అత్తగారింటి నుండి సాంప్రదాయంగా వచ్చినవి. భాష, పద్ధతులు వేరైనా శాంతి, మాధురు గారు, రవి, రేవతి వాళ్ళ కుటుంబంతో చాలా బాగా కలిసిపోయారు. వాళ్ళకి రోహన్ ఒకడే కొడుకు. వాడు, రఘు మంచి ఫ్రెండ్సే కాకుండా చదువులో చాలా పోటీ పడతారు కూడాను. అందుకే పంతంగా చదివి ఇద్దరూ జైపూర్లో సీటు తెచ్చుకున్నారు. కొన్న గిఫ్ట్ చక్కగా ప్యాక్ చేయించి ఇంటికి బయలుదేరింది రేవతి. అమ్మా, నేను ఇంటర్ కాలేజీ సైన్స్ ప్రాజెక్టుకి సెలెక్ట్ అయ్యాను. వచ్చే నెలలో బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కి పంపుతారట. ఐఆమ్ సో హ్యాపీ. జూనియర్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న మధు చిన్నపిల్లాళ్ళ గెంతుకుంటూ వంటింట్లోకి వచ్చేశాడు బోట్లతోనే. కొడుకు మొహంలోని సంతోషం చూసి వాడి షూస్ గురించి పట్టించుకోకుండా గట్టిగా వాణ్ణి గుండెలకు హత్తుకుంది. 2 రోజులుగా రఘు గురించి పడుతున్న ఆవేదనకి, ఈ సంతోషానికి సమన్వయం కుదుర్చుకోలేక ఒక్కసారి ఏడ్చేసింది రేవతి. అమ్మా, ఏమైంది? బెత్తరపోయిన మధు మాటలకి ఏం లేదు నాన్న, ఐఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంది. అప్పుడు గమనించాడు మధు. తల్లి చేసిన స్పెషల్స్ వంటింట్లో గట్టు మీద పేర్చున్నాయి. వావ్, నీకు ముందే తెలుసా నా సెలక్షన్ గురించి? అమాయకంగా అడుగుతున్న చిన్న కొడుకు నెత్తి మీద ఒకటి వేసింది రేవతి. నువ్వు చాలా స్పెషల్, కానీ నాన్న నాకేం టెలిపతి లేదు. ఇవాళ ఇంకో గంటలో రమేష్ మామయ్య వస్తున్నాడు అంది. ఏంటింత సడన్గా? అడగబోయిన మధుకి అన్న సంగతి జ్ఞాపకం వచ్చి ఒక్కసారి మొహం చిన్నబోయింది. రఘు అన్నాడు. నోను, హీఈజ్ ఓకే. మామయ్యకు ఊరికే రావాలనిపించిందట సర్ది చెప్పింది రేవతి.
అవును, నీకు సైన్స్కి ఆమడ దూరం కదా, ఎలా సెలెక్ట్ అయ్యావురా అంది రేవతి. ప్రాజెక్టు సెలెక్ట్ అయినంత మాత్రాన నేనేం సైంటిస్ట్ అయిపోను. ఐ స్టిల్ ప్లాన్ టు బీ యాన్ అకౌంటెంట్ అన్నాడు మధు. సరే బాబు, నీ ఇష్టం. ముందు మొహం కడుక్కుని శుభ్రమైన బట్టలు వేసుకో అంది రేవతి. ఇంతలో ఫోన్ మోగింది. తన వర్క్ అయిపోవచ్చిందని కారు పంపమని రవిచంద్ర చెప్పాడు. రమేష్ వస్తున్నట్లుగా రేవతి సంతోషంగా చెప్పింది. ఓ గుడ్. రేపొద్దున్న నాకు కేసులు లేవు, లేటుగా వెళ్ళొచ్చు. నేను తను పొద్దున్నే టెన్నిస్ ఒక రౌండ్ వేయొచ్చు. హుషారుగా అన్న భర్త మాటలకి రేవతి ఆశ్చర్యపోయింది. ఏం మగాళ్ళు! ఒకవైపు కొడుక్కి యాక్సిడెంట్ అయిందని తన అన్నగారొస్తుంటే భర్తకి తట్టిన మొదటి మాట టెన్నిస్. నరసింహుల్ని కేకేసి అయ్యగారి కోసం వెళ్ళమంది. బహుశా రవిచంద్ర, రమేష్ ఒకేసారి వస్తారేమో. గబగబా వంటిల్లు ఓసారి చూసి తను మొహం కడుక్కుని చీర మార్చుకుంది రేవతి. దొడ్లో ఉన్న సన్నజాజులు కోసుకుని ఒళ్ళో పోసుకుని దండ కడుతుంటే గేటు దగ్గర ట్యాక్సీ ఆగిన చప్పుడు వినపడింది. గబుక్కున ఒళ్ళో ఉన్న మొగ్గలు పక్క పళ్ళెల్లో పోసి లేచి రమేష్కి ఎదురు వెళ్ళింది రేవతి. ఏమ్మా, బాగున్నావా తల్లి? ఒక చేత్తో బ్యాగు, రెండో చేత్తో రేవతిని దగ్గరకు తీసుకుని తల నిమిరాడు రమేష్. కంఠం పూడుకుపోయింది రేవతికి. ఒక చేత్తో అన్నగారి చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. ఇంతలో మళ్ళీ గేటు చప్పుడయ్యి నరసింహులు కారు దిగి గేటు తీస్తే రవిచంద్ర లోపలికొచ్చాడు. తన జీవితానికి ఎంతో ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఇంట్లోకి రావడం రేవతికి ఎంతో ప్రత్యేకమైన సంఘటనలా అనిపించింది. హాయ్ రమేష్, బాగున్నారా? నవ్వుతూ రవిచంద్ర రమేష్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. "హ్మ్, ఎలా ఉన్నారు డాక్టర్ గారు? ఊళ్ళో అందరూ క్షేమమేనా? మీ సర్జరీలు జోరుగా సాగుతున్నాయా?" ఎప్పట్లాగే జోవియల్గా పలకరించాడు రమేష్. రవిచంద్ర కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడని తెలిసిన వయసులో తనకన్నా కాస్త చిన్నవాడవడం వల్ల అప్పుడప్పుడు హాస్యమాడుతూనే ఉంటాడు రమేష్. "ఆ, మీ దయ వల్ల మేము ఊళ్ళో వాళ్ళు కూడా క్షేమమే." రవిచంద్ర కూడా చెలోక్తిగా అన్నాడు. ఇద్దరూ బూట్లు విప్పుకొని లోపలికొచ్చారు. మధు మెట్లు దిగొచ్చి మేనమామని గట్టిగా హగ్గు చేసుకున్నాడు. హౌ ఈజ్ మై బాయ్ అంటూ మధుని ఒక అడుగు దూరం నిలబెట్టి, పెద్దవాడమైపోతున్నావురా, నా అంత పొడుగవుతావో ఏంటి అని ఆప్యాయంగా అన్నాడు రమేష్. అత్తయ్య, రజని, సజని బాగున్నారా? మర్యాద మరిచిపోని మధుకేసి గర్వంగా చూసింది రేవతి. అంతా బాగున్నారా, సెలవులకి రాకూడదు అన్నాడు రమేష్. ఈ సంవత్సరం చదువు చాలా హెక్టిక్ మావయ్య అన్నాడు మధు. కబుర్లాపరా, మావయ్యని పై రూంలోకి తీసుకెళ్ళు, కాస్త రిలాక్స్ అవుతాడు. నేను ఈ లోపల భోజనం పెట్టేస్తాను అంది రేవతి. మనసులో టీ తాగాలి అనిపించిన రవిచంద్ర అప్పటికే 7 దాటడం వల్ల భోజనం చేసేద్దాంలే అనుకున్నాడు. అసలు అతనికి 8:30 లోపల అన్నం తినేయడం పెద్దగా ఇష్టం ఉండదు. పైగా అంత త్వరగా రోజు ఇంటికి రాలేడు కూడా. ఒక అరగంటలో అన్నీ సర్దేసింది రేవతి. బాగా ఊరిన పెరుగు వడలు చిన్న కటోరీల్లోకి సర్దుతుంటే కళ్ళల్లో నీళ్లు రాయి మళ్ళీను. రఘు కూడా ఉండుంటే ఎంత బాగుండేది. భార్య వెనకగా వచ్చిన రవిచంద్ర, ఇవి రఘుకి అంత ఇష్టం కదా రేవతి, పిచ్చి వెధవ, ఏం తింటున్నాడో అన్నాడు. అనుకోని ఈ సున్నితమైన వాక్యానికి తలెత్తిన రేవతికి అతనెంత బాధపడుతున్నాడో అర్థమైంది. అరగంట క్రితం టెన్నిస్ గురించి ప్లాన్ వేస్తుంటే ఇతనెంత నిర్దయుడు అనుకుంది కదూ తను. ఈ మనిషి ఎన్నేళ్లు కాపురం చేసినా తనకు అర్థమవుతాడా? ఇంతలో మేనమామ, అల్లుడు నవ్వుకుంటూ మెట్లు దిగి రావడంతో మూడు మారింది అందరికీ. అంత మట్టుకు రఘు గురించి ఒక్క మాట కూడా అడగని అన్నగారు అన్నం కలుపుకుంటూ, మరి రఘు ఉంది ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కదా, రాత్రైనా వెళ్ళనిస్తారా అని అడిగాడు. రేపొద్దున వెళదాంలే రమేష్ అనేశాడు రవిచంద్ర. ఇంకెవరూ సంభాషణ పొడిగించకుండా భోజనం ముగించారు. తనకి హోంవర్క్ ఉందంటూ మధు పైన తన గదిలోకి వెళ్ళిపోయాడు. భార్య వెనకే వంటిలు సర్దుతూ రవిచంద్ర, రమేష్ కొంచెంసేపు హాల్లో కూర్చుందామా అని అడిగాడు. రేవతి వెంటనే, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేనిప్పుడే వచ్చేస్తాను అంది. మిగిలిన వస్తువులు అనసూయని పిలిచి ఇచ్చేసింది. మళ్ళీ రేపు ఫ్రెష్గా వండుదామనుకుంది.